గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సాయిబాబా అంటే బాబాని దేవుడిగా భావించి పూజలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఆయన దేవుడు కాదని, అసలు ఆయన అంటే హిందూ మతస్థుడే కాదు అని చెప్పి, ఆయన నార్మల్ సామాన్య వ్యక్తి, ఆయన దేవుడు ఏంటి అని విమర్శలు చేసేంత వరకు కూడా సాయిబాబా విషయంలో కొన్ని విధానాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆయన మనిషి అయినప్పటికీ ఎవరైనప్పటికీ కొన్ని విధానాలు విన్నప్పుడు చూసినప్పుడు ఒక గురువుగా అయినా భావించాలి కదా అనే ఉద్దేశంతో అయినా మాట్లాడొచ్చు, కానీ చాలా చిన్న చూపుతో మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అంటే మేము నమ్మాము, మాకు దేవుడే ఆయన అని చెప్పి వాళ్ళ నమ్మకాలు వాళ్ళని వదిలేయకుండా విమర్శిస్తూనే ఉంటారు. అసలు మీ దృష్టిలో సాయిబాబా ఎవరు? అంటే ప్రతి ఒక్క భగవంతుడి గురించి, ఆయన రూపాల గురించి, లేదు ఆయన మానవ రూపంలో జన్మించినా కూడా కొన్ని విశేషాలు ఇలా జరుగుతాయని చెప్పి వివరిస్తూనే ఉంటారు. అటువంటిది సాయిబాబా గురించి ఎక్కడైనా వివరణ ఉందా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఏరుల పారుల పెద్ద వాళ్ళ యొక్క విషయాల గురించి మనం వేలు పెట్టి విషయించకూడదు. అది మహా అపరాధం. ఇది ప్రధానం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఎక్కువ అవటం వలన మందబుద్ధులైపోయి జ్ఞానం మొత్తం పోయి అజ్ఞానం అభివృద్ధి అయ్యి మాట్లాడేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. అదేమిటండి అంటే సాయిబాబా గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరో హైకోర్టు నుంచి ఎక్కడి నుంచో ఆయన హిందువు కాదు అని అన్నారు అని చెప్పి అన్ని రకాల విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేస్తున్నారు. అవును, ఆయన హిందువా కాదా అనే విషయం అనవసరం. ముందు ఎందువలనంటే నా దృష్టి వరకు మీరు ఈయన అంటే ఒక మనిషి తన నుంచి ఒక 10 మందికి ఉపకారం లభించింది, తన ద్వారా 10 మందికి కడుపు నింపుతున్నాడని అతని దేవుడు. మరి ఎవరైతే మనకేంటండి, ఎవరైనా ఒకటే. ఒక మనిషి నుంచి 10 మందికి కడుపు నిండుతుంది అంటే అతని దేవుడు నా దృష్టిలో. అది ఎవరైనా కావచ్చు కాక కొన్ని కోట్ల మందికి కడుపు నిండింది మరి ఆయన వల్ల. అది షిరిడీ కావచ్చు, భారతదేశం కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎన్నో రకాలైనటువంటి ఆలయాల్లో ఎంతోమంది భక్తి కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఆయన దేవుడు కాదు అనడానికి ఎవరికి అర్హత లేవు. ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పక్కన పెడితే ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో రకాల పుస్తకాలు రాశారు. ఏ పుస్తకంలో కూడా బాబా గారి యొక్క జన్మ విషయాలు రాయలేకపోయారు. ఎక్కడ కూడా బాబా గారి యొక్క తల్లి, ఆవిడ పేరు, తండ్రి, ఆయన పేరుని రాయలేకపోయారు. అంటే లేవా అసలు వివరాలు రాయకపోవడానికి? తెలీదు అసలు ఆ జన్మ విషయాలు ఎవరికి తెలియదు. ఒక చేదు చెట్టు కింద ఆయన వచ్చారు అంటే, వేప చెట్టు కింద ఆయన వచ్చారు, ఉన్నారు, దీపం వెలిగించారు, అలా ప్రజ్వలింపబడటం జరిగింది. ఆయన ఎవరు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా అంతు చిక్కలేదు. రహస్యం అది. అది అంతు చిక్కితే పోని, నువ్వు అన్నది నిజం. అంతు చిక్కనప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. అంతు చిక్కింది అనుకుందాం. అయితే ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎంతమంది కడుపు నిండుతుందండి? ఇటువంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఒక మనిషిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఎవరికో నమ్మకం లేదు, వదిలేసి. నీకు నమ్మకం లేదు అని చెప్పి నీకు లేని నమ్మకాన్ని నా మీద రుద్దతే ఎంతవరకు కరెక్ట్? నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్ము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నా నమ్మకం నా ఇష్టం, నీకు నమ్మకం లేదు, నోరు మూసుకొని కూర్చో. కాబట్టి బాబా ఇట్లా అనేటువంటి అర్హత నీకు ఎక్కడిది? ఎందువల్లంటే అమ్మా, నేను ఒక రహస్యం చెప్తా. నేను ప్రత్యక్షంగా చూసా ఇద్దరిని. ఈ 2008లో జరిగింది. ఒక ఆవిడ ముంబైలో సాయిబాబా దేవాలయం ఒకటి ఉంది, మాటుంగా అనేది ప్లేస్ ఉంది, నాకు తెలియదు అప్పుడు. సాయిబాబా దేవాలయం. ఆవిడ ఇలా ఎదురుకుండా మాట్లాడుతున్నారు. ఆవిడ చిన్నప్పటి బాబా భక్తురాలు. నేను అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను, వచ్చారు, చూసి బా ఇంత అద్భుతంగా చేస్తున్నారండి,
మీరు ఒక ఊరికి పరిమితం కావద్దు, ఉమ్. మీరు మా దేవాలయానికి రండి, 55,000 రూపాయలు జీతం ఇస్తాం 2008లో. ఆ, 55,000 రూపాయలు శాలరీ ఇస్తాము, మా సాయిబాబా ఆలయానికి ప్రధాన అర్చకులుగా మీరు ఉండండి. ఆడవారు ఉండొచ్చా? మిమ్మల్ని నన్ను ఓకే ఓకే సారీ. ఒక ఆవిడ, ఓకే, వాళ్ళు భక్తురాలు కట్టుకున్నారు, మిమ్మల్ని అడిగారు. వాళ్ళు దేవాలయం కట్టుకున్నారు. ఓకే ఓకే. మీరు ఉండండి, ఒక 55,000 రూపాయలు జీతం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ముంబైలో మీరు ఉండండి, ఆ ఏర్పాటు మొత్తం మీకు ఏర్పాటు చేసి పెడతామని అన్నారు. ఉమ్. నాకు అప్పట్లో బాబా గారంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా హారతులు తెలియదు. ఆహా. కాబట్టి తెలియనప్పుడు మనం వెళ్ళి నేనేదో ముక్కు మూసుకుని చేస్తాను, ఇంకో నలుగురు ఉంటారు కదా అని వాళ్ళ మీద నేను అజమాయిషి చేస్తాను కదా అని వెళ్ళకూడదు. కాబట్టి నాకు దాని గురించి అవగాహన లేదమ్మా, నేను రానని చెప్పేశాను. ఆవిడ ఇలా ఇలా చేయొచ్చు ఇలా పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు, ఇలా అన్నారు, చేతులు ఏమీ లేవు, ఉమ్. ఇలాంటి పచ్చకర్పూరం తీశారు చేతుల నుంచి. లిటరలీ నా కళ్ళతో నేను చూసా, ఆ. పచ్చకర్పూరం ఇలా తీశారు, ఇది దగ్గర పెట్టుకోమని ఇచ్చారు. సరే, ఒక అంత 2 ముక్కలు ఇచ్చారు, అంతంతవి ఒక 12 ఏళ్ళ పాటు నా దగ్గరే ఉన్నాయి, తర్వాత కరిగిపోయినాయి అవి. సెకండరీ అంటే ఏంటంటే నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు ఆయన ఎన్నో చూపిస్తారు. అలాగే ఇది నాకు 14వ ఏడు, నాకు 14 ఏటప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆయన చక్కగా బాబా అని చేస్తున్నారు, ఇలా అన్నారు, చేతులు ఏం లేవు, ఇలా పైకి వేస్తే పూలు పడ్డాయి ఆయన మీద. మరి మాయ అనుకోవాలా, మంత్రం అనుకోవాలా, మర్మం అనుకోవాలా? ఉమ్, ఉమ్. అలా నేను చేస్తున్నప్పుడు ఈ ఇక్కడి నుంచి వీఫూది రాలతాను నేను చూశాను, ఆయనకి ఆయనకి చూశాను, పుట్టపర్తి బాబా వారికి కూడా వీఫూది రాలటం చూశాను. ఈ మధ్య కాలంలో కూడా బాబా విగ్రహం నుంచి విభూది వస్తుందని కొన్ని అది ప్రాంతాల్లో నేను ఇప్పటికీ- చూడని దాని గురించి నేను మాట్లాడినండి, ఆ, ఆ. నేను ప్రత్యక్షంగా చూశా. చూశారు. ఇది మాయా మంత్రమా కాదు కదండి, ఉమ్, ఉమ్. సిద్ధ పురుషుడు ఆయన, ఓ. అవధూత. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనని మనస్ఫూర్తిగా కోరితే, భగవంతుడిని కోరితే భగవంతుడు ఏదైనా ఇస్తాడు. నీ దృష్టిలో నీకు ఆయన భగవంతుడు, ఉమ్. నా దృష్టిలో నాకు వేరే భగవంతుడు. కాబట్టి నా భగవంతుని నేను ఎట్లా కించపరచకుండా చేసుకుంటానో, నీ దేవుని నేను కించపరచడానికి నేను ఎవరిని? అవును, నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు, నాకు నమ్మకం లేదు, నేను నూరు మూసి కూర్చోవాలి. అంతే. ఇలా నేను చాలా చూశానండి, ఉమ్. కొన్ని కాదు, 1, 2 కాదు. బాబా 100ల సంవత్సరాలుగా ఎంతోమందికి అన్నం పెట్టారు. ఇప్పుడు పుట్టపర్తి బాబా వారు ఉన్నారు, వారి గురించి అనవసరమైన అసందర్భోచితమైన ఎన్నో విన్నాం. కానీ ఆయన రాయలసీమ మొత్తానికి కూడా మంచిని ఇచ్చారట, ఉమ్. విన్నాం. దేవుడు అంటే ఇంకెవరండి? మన దగ్గరకు వచ్చి 10 మంది మనకు ఉపకారంగా ఉన్నప్పుడు మనం కనీసం ఒక 4గురికైనా ఉపకారం చేయగలగాలి. అవును. ఇది గొప్పగా చెప్తున్నాను, కాకపోతే 2 విషయాలు చెప్తానమ్మా. ఆ, భగవద్ అనుగ్రహం వల్ల నేను పీఠాన్ని స్థాపించిన తర్వాత ఒక 60-65 మంది పిల్లలకి శస్త్రచికిత్సలు చేయించా. ఓకే. ఎవరికి చెప్పుకోలేదు, బయటకి చేయించా. నేను మామూలుగా కొన్ని విషయాల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొస్తే నిలువెత్తు విగ్రహం ఉంది నా దగ్గర, అంటే ఫోటో, 6 అడుగులు ఫోటో, దానికి ఒక దండ వేశారు, దీపారాధన చేశారు. అట్లాంటి నేను చచ్చిపోయినట్ట. వారు మిమ్మల్ని భగవంతుడి రూపంగా భావిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయా చూసి. ఉమ్. దేవుడు గుట్లో నా ఫోటో చాలా విచిత్రంగా ఉంటుంది, ఆ ఫోటో చక్కగా ఆ ఫోటో ఉంది అక్కడ, ఎదురుగుండా నిలువెత్తు ఫోటో, 6 అడుగులు, దండ వేశారు, కింద దీపారాధన పెట్టుకున్నారు. ఉమ్. అట్లాంటి ఇప్పుడు మనిషి ఫోటో దీపారాధన చచ్చిపోతే పెడతారనేటువంటిది ఒకటి ఉంది కదా. అంటే ఇప్పుడు అక్కడ ఫోటోకి పెట్టారంటే నేను చనిపోయాననే? వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో నేనేదో శస్త్రచికిత్సకి నేను చేయగలిగినంత చేశాను కాబట్టి మా కుటుంబానికి వేరే దారి చూపించారనో రకరకాలుగా ఆ గురువు అనే తత్వంలో పెట్టుకున్నారు. అవును, అంతే. అంటే వాళ్ళకి నేను మంచిగా కనిపించా. అంతే. సో అంటే మనం చెప్పేటువంటి విషయానికి, మనం చేసేటువంటి వాటికి ఒక 10 మందికి ఉపకారం కలిగింది అంటే వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళు అవుతున్నాం. ఉమ్. అటువంటప్పుడు ఇది 10 మందికి ఉపకారం కలిగితేనే మనల్ని దేవుడిగా భావిస్తున్నారు అన్నప్పుడు కొన్ని వేల లక్షల మందికి ఉపకారం జరిగినప్పుడు ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమే కదండి, అంతే. కాదంటానికి వీల్లేదు. దీని గురించి మన వాళ్ళందరికీ నేను చెప్దాం అనుకున్నా. ఇవాళ ఎవరో కోర్టు వాళ్ళు వచ్చి నా హిందువు కాదు అంటే అవతల పడేశారు కదా. రేపొద్దున రాముడు దేవుడు కాదు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళంతా? ఎదురు తిరుగుతారా, విగ్రహాలు బయటపడేస్తారా? ఎదురు తిరుగుతారు. అంటే పురాణాల్లో ఆయనకు సంబంధించిన విధానాలు ఉన్నాయి కదండి కదా. మరి కొన్ని వందల సంవత్సరాలుగా బాబా గారి గురించి ఎన్నో చరిత్రలు చెప్పారుగా, ఎన్నో విషయాలు. ఎంతో మంది ఆయన నమ్ముకున్న వాళ్ళు, అక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడం కూడా చాలా మందికి తెలుసు. మరి ఆయన విషయంలో వచ్చేటప్పటికి నీకు నచ్చలేదు, నీకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు పడేస్తున్నావు బయటికి? బాబా గారు అందరికీ నచ్చారు. ఇవాళ కోర్టు కాదండి హిందువు కాదు అన్నారని చెప్పి నువ్వు బయటపడేసావు.
ఆయన హిందువు కాదు అన్న మాటకు నువ్వు బయటపడిస్తున్నావు కదా. ఉమ్, అటువంటి ఎంతోమంది ముస్లింల దగ్గరకి నువ్వు పూలు కొన్నా ఏవి కొన్నా కొనేవి, దీన్ని ఏమనాలి మరి? తప్పండి. నీకు ఇష్టం లేదు, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో. ఉమ్, అంతేగాని నీకు ఇష్టం లేదు కాబట్టి బాబా దేవుడు కాదు, బాబా హిందువు కాదు, నీకు ఎందుకయ్యా అది? ఉమ్, నువ్వు కాదు అని చెప్పడానికి నీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? నువ్వు ఎప్పుడూ కూడా ముస్లింల దగ్గర ఏది కొనలేదా? గుడి దగ్గర పూలు మొత్తం వాళ్ళవే కదండి. ఇప్పుడు హైదరాబాద్లో నుంచి పూల వ్యాపారాలు మొత్తం వాళ్ళవే కదా. అవును. నువ్వు కొనలేదా? మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? తప్పది. చేసేవన్నీ అధోపనులు మనం చేస్తున్నాం. కానీ ఒక విషయానికి వచ్చేటికి నా గొప్పతనాన్ని చూడు అని చేస్తున్నావు ప్రదర్శన, చూసావా? అది కరెక్ట్ కాదు. ఇదే ఇంకొకరికి ఎవరికి రాముడు నచ్చడు. ఉమ్, ఉమ్, నచ్చడే నా విషయంలో జరిగింది. మనం చోట జై శ్రీరామ్ అన్నారు, శ్రీ మహాగణాధిపతి నమః అన్న, మళ్ళీ జై శ్రీరామ్ అన్నారు, మళ్ళీ మహాగణాధిపతి నమః అన్న. మీకు రాముడు అంటే నచ్చదా అని అడిగారు, మీకు గణపతి అంటే నచ్చదా అని అడిగా. ఉమ్, అసలు తేడా లేదు. ఉమ్, అంటే నువ్వు అన్న పదం నేను అనకపోతే నీకు నచ్చట్లా. సో నేను అన్న పదం నువ్వు అనకపోతే నాకు నచ్చదు కదా. ఉమ్. కానీ ఏ పదం అయితే ఏముంది, భగవంతుడు అన్ని రూపాల్లో అది ఉన్నాడు కదా. కావాలండి, కావాల్సింది అది. నేను జై శ్రీరామ్ అన్నాను, మీరు మహాగణాధిపతి నమః అన్నారంటే అంటే మీరు వాళ్ళు వైష్ణవులు, వీరు బ్రాహ్మణులు కాబట్టి మీకు పడదా అని. ఓ, అంటే తత్వం ఎలా ఉంది అని అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒకరికి పుల్ల పెట్టాలి, విభజించడానికి కారణాలు చూడాలనేటువంటి తత్వంలో ఉన్నామండి. ఉమ్, కాబట్టి నీకు నమ్మకం లేదు, వదలబో. అంతే. ఎవరి నమ్మకాలు నాకు వాళ్ళవి. నమ్మకం ఉంది, ఉమ్, నేను నమ్ముతా. నన్ను కాదంటానికి నీకు అర్హత లేదు, అంతే. అంత విషయం. కరెక్ట్ అండి, నిజంగా. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంతే. నువ్వు ఏది నమ్మితే అది నువ్వు నమ్ము, కానీ పక్కనోడి నమ్మకాన్ని నువ్వు అనవసరంగా కించపరచాల్సిన అవసరం అయితే లేదు. అవును, ఖచ్చితంగా. అంతే గురుగారు, ధన్యవాదాలండి. శుభం.